హ్యాపీ మార్నింగ్. వెల్కమ్ టు ప్రసన్నస్ వరల్డ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రూట్స్లో రాజు మామిడికాయ, మరి కూరగాయల్లో వంకాయ కదా, అందుకే ముచ్చిక తొడిమ అలా కిరీటంలా ఉంటాయంటారు. ఈరోజు నేను గుత్తి వంకాయ చేస్తున్నాను. దీన్ని మేము నూనె వంకాయ అంటాం. దానికి కావాల్సిన మసాలాలు వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఆ తర్వాత కొంచెం కొబ్బరి, కొంచెం మెంతులు, తెల్లగడ్డ. ముందుగా వంకాయలను ఉప్పు నీటిలో వేసుకొని అలా 4 పక్షాలుగా కోసి వేసుకోవాలి. ఆ తర్వాత నూనె పెట్టుకొని నూనెలో ఈ మసాలా అవన్నీ సపరేట్గా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేస్తే ఒక్కొక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క టైం ఉంటుంది కదా, అన్నీ ఒకసారి వేస్తే మాడిపోతాయి. అందుకే ఇలా విడివిడిగా వేరుశనగపప్పు, మిర్చి, పచ్చిశనగపప్పు అన్నీ వేయించుకోవాలి. ముందు మినపప్పు వేసి కొంచెం వేగాక మిగతావన్నీ వేసేయచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఏవి చాలా మాడిపోకూడదు, కూర కలర్ మారిపోతుంది. కొంచెం కొబ్బరి, తెల్లగడ్డ కూడా వేసి అలాగే చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా ముక్కలుగా మిగతా మసాలాలంతా దంచుకున్న తర్వాత ఈ చింతపండు కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసి చాలా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. మరి ఎక్కువ నీళ్లు పోయకూడదు, గట్టిగానే రావాలి మనకి స్టఫింగ్కి వీలుగా. చూసారా, ఇలా పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు ఈ మసాలానంతా వంకాయల్లో ఆ నీళ్లు పిండేసి ఆ తర్వాత ఇలా చివరి దాకా స్టఫ్ చేసుకోవాలి. మొత్తం మీరు స్పూన్తో పెడితే అది చివరి వరకు వెళ్ళదు. ఆ చివర్లు కూరలో తిన్నప్పుడు చప్పగా అనిపిస్తాయి. అందుకని ఇలా చేత్తో పెట్టుకుంటేనే బాగొస్తాయి. దీన్ని మీరు 2 in 1 మసాలాగా వాడుకోవచ్చు. పచ్చడిలా కూడా విడిగా తీసుకొని అన్నంలో కలుపుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ఇవన్నీ అయిపోయాయి చూడండి. ఇంకా కూరకు సిద్ధం చేసేద్దాం. కూర ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా బాండల్లో నూనె పోసుకొని ఆవాలు వేసేసి కరివేపాకు నేను ఈ నెలతో సహా వేసాను, టేస్ట్ బాగుంటుందని. వేసేసిన తర్వాత ఈ స్టఫ్ చేసుకున్న వంకాయల్ని వేసేయాలి. లో క్యాలరీస్ ఉండే ఒక వెజిటేబుల్, సో అది తీసుకున్నారంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫోలేట్ ఉంటుంది, ప్రెగ్నెంట్ లేడీస్కి మంచిది. ఇంకా బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది కాబట్టి హార్ట్ డిసీజెస్ వాటికి కూడా చాలా మంచిది. అలాగే ఫైబర్ ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా మంచిది. ఇలా అన్ని వంకాయలు పెట్టేసుకున్న తర్వాత కొంచెం మగ్గాలి అవి. అలా మగ్గింది కదా, బ్లాక్గా వచ్చింది కదా, అప్పుడు కొంచెం ఆనియన్స్ వేసేసుకుందాం. ముందే ఆనియన్స్ వేసారంటే అవి మాడిపోతాయి. ఇలా వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తాయి. నేను వీటన్నింటినీ కుక్కర్లోకి మార్చేస్తున్నాను. చూసారు కదా, ఇలా మగ్గిన తర్వాత ఆనియన్స్ వేసాం. ఆ తర్వాత మిగిలిన పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో నీళ్లు పోసేసి వేసేయడమే. కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, నేను యాడ్ చేయలేదు. కూరను ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. అలాగే టమాటా కూడా యాడ్ చేశాను నేను. మూత పెట్టేశాను. సిమ్లో పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ వస్తే చాలు. స్టీల్ కుక్కర్స్ తొందరగా ఉడికిపోతాయి. మామూలుగా అల్యూమినియం అవి అయితే కొంచెం లేట్ అవుతుంది. చూసారా, రెడీ అయిపోయింది మన నూనె వంకాయ, గుత్తి వంకాయ. ఏదైతేనే రుచి మాత్రం తేడా ఉండదు కదా. చూస్తారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ఉసిరి పచ్చడి, గోంగూర పచ్చడి, నూనె వంకాయ మూడిటితో తిని లాస్ట్లో కొంచెం పెరుగన్నం తిన్నామంటే హ్యాపీ అయిపోతాం కదా. మీరేం చేశారో షేర్ చేసుకోండి. కరెక్ట్గా బాయిల్ అయింది వంకాయ, లోపల వరకు అంతా నీట్గా బాయిల్ అయిపోయింది. ఇంకా ముచ్చుగా పడేయాలి కాబట్టి పడేయడమే తప్పించి చాలా టేస్ట్గా అనిపించింది. చూసారా, లోపలికంతా మసాలా పెట్టాం. కీప్ స్మైలింగ్, బీ బిజీ, బీ హ్యాపీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. వంకాయలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే అకార్డింగ్ టు యోగా ఫుడ్ని పాజిటివ్ ప్రాణిక్ ఫుడ్, నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్, జీరో ప్రాణిక్ ఫుడ్గా డివైడ్ చేస్తారు. ప్రాణిక్ ఫుడ్ అంటే మన సిస్టమ్కి ఎనర్జీ యాడ్ చేస్తుంది. నెగిటివ్ అంటే మన సిస్టమ్ నుంచి ఎనర్జీ తీసేస్తుంది. జీరో ప్రాణిక్ అంటే అది మనకి ఎనర్జీ తీసేయదు అనమాట. కానీ బ్రింజాల్ నెగిటివ్ ప్రాణిక్ ఫుడ్ కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు, కొంచెంగా మోడరేట్గా తింటే సరిపోతుంది. ఈ కూర మీరు కూడా చేసి ఎలా వచ్చిందో చెప్పండి.